గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల ఎంత ఇబ్బందో అనేది అనుభవించే వారికి కానీ తెలియదు. సాధారణంగా చిన్న పేగులో జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులోకి ప్రవేశించాక జీర్ణమవుతుంది. అక్కడ కూడా అజీర్ణంగా మిగిలిపోయిన ఆహారమే పులిసి గ్యాస్ను పుట్టిస్తుంది. నిజానికి మనం తినే చాలా పదార్థాలు ఈ ఇబ్బందికి కారణమవుతాయి. ఉదాహరణకు ముడి ధాన్యాలు, పప్పు దినుసులు, పాల ఉత్పత్తులు, నూడిల్స్, ఈస్ట్ ఉండే బేకరీ ఉత్పత్తులు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, పుట్టగొడుగులు ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ కలిగించేవే. కానీ వీటి వల్ల అందే మిగతా పోషకాల దృష్ట్యా ఆహారంలో వీటిని మనం నిత్యం భాగం చేసుకోవాల్సిందే. కాబట్టి తినే విధానంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఎలాగంటే ముడి ధాన్యం, పప్పు దినుసులు వంటి వాటిని వండడానికి ముందు కొద్దిసేపు నీటిలో నానబెట్టండి. అందువల్ల అవి త్వరగా జీర్ణమవుతాయి. అన్నం చివర్లో పెరుగు తినటం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగవుతుంది. రోజుకు 3 సార్లు ఎక్కువ అన్నం తినే బదులు కొద్దిగా చొప్పున 5-6 సార్లు తినండి. జీర్ణక్రియ అనేది కడుపులో కాదు, నోటి నుంచే మొదలవుతుంది. కాబట్టి ప్రతి ముద్దని బాగా నమిలి మింగితే అజీర్ణం అనే ప్రసక్తే ఉండదు. అన్నం తినగానే కాఫీ, టీ, నిమ్మజాతి పండ్ల రసాలు అస్సలు తాగవద్దు. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడే వారికి బీరు పరమ శత్రువు. బీరు తాగిన గంట సేపట్లో ఎసిడిటీ కలిగిస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్.